అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభకు వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం, విప్లవాభివందనాలు. ఇక్కడ నిలబడి మాట్లాడటానికి నాకేం ప్రత్యేకమైనటువంటి అర్హత లేదు. ఈ సాగునీరు కోసం పనిచేసేటువంటి క్రమంలో నేనేమి నేర్చుకున్నాను చెప్పటం అదొక్కటే నేను ఇక్కడ నిలబడి చేయగలిగింది. 50 సంవత్సరాల స్ఫూర్తి అంటే కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల్లో అరుణోదయ 50 సంవత్సరాలు, పిడిఎస్ 50 సంవత్సరాలు, మొన్నే ఆర్ఎస్యు 50 సంవత్సరాలు, పిఓడబ్ల్యూ 50 సంవత్సరాలు, జననాట్య మండలి 50 సంవత్సరాలు. ఇవన్నీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ 50 సంవత్సరాలు మనకి వీళ్ళు అందించినటువంటి చరిత్ర ఏంటి, వీళ్ళు అందించినటువంటి ప్రజా ఉద్యమ స్ఫూర్తి ఏంటి, ఇది రికార్డు కాలేదు అని నాకు అనిపించింది. ఈ సావనీరు కూర్చేటువంటి క్రమంలో ఈ సావనీరులో ఏముండాలి అని చర్చించుకున్నాం. సావనీరు కమిటీ తరపున అరుణోదయ చరిత్ర దొరుకుతుందా? వెంటనే ప్రశ్న, ఏ అరుణోదయ చరిత్ర? ఇది చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న మేము ఎదుర్కొన్నాం. అనేక అరుణోదయాలు ఉన్నప్పుడు ఎన్ని అరుణోదయాలు ఉన్నాయని అడిగితే సంఖ్య చెప్పేవాళ్ళు కూడా దొరకలేదు. ఎందుకు ఇలా అయింది? ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి అరుణోదయ గురించి రికార్డ్ చేయటానికి సరైనటువంటి ఆధారాలు దొరకలేదు మాకు. నాకు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న ఉదాహరణ గుర్తొచ్చింది. బతుకమ్మ పండక్కి పువ్వు ఏరుకొచ్చి ఆ సిప్పిలో పువ్వులు పేర్చుతాము కదా, చివరికి ఈ ఆర్టికల్స్ అలా పేర్చాల్సి వచ్చింది. అది అనుభవించాం మేము. అది కొన్ని పువ్వులు కొయ్యటానికి ముళ్ళ కంపలో చేయి పెట్టి పువ్వు తీయాల్సి వస్తుంది. కొన్ని పూలు సేకరించటానికి గుండెలోతు నీళ్లల్లోకి దిగి పువ్వు కోయాల్సి వస్తుంది. చాలా దొరకల. అన్నిటికంటే మరొక ఉదాహరణ నాకేమనిపించిందంటే, ఇది ఇప్పపూల సెషన్ కదా, ఇప్పపూల కాలం కదా, ఆదివాసి అడవికి వెళ్ళి ఇప్ప పూలు ఒక్కొక్కటి ఏరుకున్నట్లు మేము ఈ ఆర్టికల్స్ అన్నీ ఏరుకొచ్చాం. కానీ ఈ రోజున ఆదివాసీకి ఇప్ప పూలు ఏరుకునేటువంటి అవకాశం ఉందా? లేదు కదా. ఆ కష్టాన్ని కూడా ఎదుర్కొన్నాము ఈ సంచికను రూపొందించేటువంటి క్రమంలో. డాక్యుమెంట్స్ కావాలి, నివేదికలు కావాలి, ప్రణాళికలు కావాలి, నిబంధనావళి కావాలి. 74 నుంచి ఏం చేశారు వీళ్ళు? కేవలం కళాకారులేనా? రచయితలు ఉన్నారు కదా వాళ్ళ వెనక, ఆ కళల వెనక ఆ కవులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? వీళ్ళందరి కలయిక కదా సమాఖ్య అంటే. 2 పదాలు నన్ను బాగా ఆలోచింపజేశాయి. ఒకటి సాంస్కృతిక, మరొకటి సమాఖ్య. సాంస్కృతిక అనేటువంటి పదం ఇంతకుముందు లేదు. కమ్యూనిస్టు పార్టీ ఆ రోజుల్లో అభ్యుదయ రచయితల సంఘం ఉంది, దానికి అనుబంధంగా ప్రజా నాట్య మండలి ఉంది, నాట్య మండలి. అది తర్వాత 72లో జననాట్య మండలి ఏర్పడినప్పుడు కూడా దాన్ని రిఫైన్ చేసి జననాట్య మండలి అన్నాం. ఆ తర్వాత ప్రజా కళామండలి అని ఉంది. అనేక అరుణోదయ సంస్థలు ఉన్నాయి, కానీ ఈ సమాఖ్య అనేటువంటి పదం నన్ను బాగా ఆలోచింపజేసింది. ప్లస్ సాంస్కృతిక సమాఖ్య అంటున్నాం దీన్ని. అంటే అనేక ప్రజా సంఘాలు కళల కోసం, ప్రజా కళల కోసం అంకితమైనటువంటి అనేక ప్రజా సంఘాల సమాఖ్య ఇది.
సంఘాల సమాఖ్య, నవోదయ ఉంది, అప్పటికే ఉంది. ఇవన్నీ కలిపి కదా మనం చూడాల్సింది. కలిపి చూడటానికి ఆటంకంగా ఉన్నటువంటి విషయాలేంటి? ఇది నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేసింది. కలిసి రావటానికి ఉన్నటువంటి ఆటంకాలేంటి? ఎందుకు ఈ దూరాలు ఇలా పెరిగిపోయాయి? విమలక్కతో మాట్లాడుతూ ఉంటే, అన్నా ప్రతి సభని నేను ఐక్యత కోసమే అంకితం చేశానని చెప్పింది. ఇప్పుడు ఈ సభ కూడా ఐక్యత కోసమే అంకితం. ఎలా సాధ్యం ఇది? మరొక మాట అంది అక్క, వీటి వెనకున్నటువంటి రాజకీయ పార్టీల ఐక్యత కాకుండా ప్రజా సంఘాల ఐక్యత అవుతుందా? ఎక్కడెక్కడున్నారు వీళ్ళందరూ? సాధ్యమేనా? ఒకానొక దశలో ఈ సంచిక రూపొందించేటువంటి దశలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎంతమంది అమరులయ్యారు? ఎన్ని వందల మంది అమరులై ఉంటారు? పార్టీలో లోపల, అడవిలో కాకుండా సాంస్కృతిక సంఘంలో ఉండి పనిచేస్తూ అమరులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎంత నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు? కళాకారులు, చేతిలో తుపాకీ లేదు, కళని ఆయుధంగా ధరించినటువంటి వాళ్ళు ఎంతమంది అమరులయ్యారు, ఎన్కౌంటర్ అయ్యారు, ఎన్ని నిర్బంధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందాక జీవన్ గారు చెప్పారు, కళని చేపట్టినందుకు నిర్బంధం ఏంటి? వాళ్ళ హిస్టరీ ఏమైనా దొరుకుతుందా? సరే, డాక్యుమెంట్ డిక్లరేషన్స్, నివేదికలు, ఇవన్నీ ఏవో దొరుకుతూ ఉంటాయి, రిపోర్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి. కానీ వీళ్ళ చరిత్రను ఎక్కడ నమోదు చేయాలి? అలా వెతికి చూసేటువంటి క్రమంలో దాదాపు 30 మందికి పైగా కళాకారులు, అమరులైనటువంటి కళాకారుల్ని, వాళ్ళ చరిత్రని, వాళ్ళ నేపథ్యాన్ని ఈ పుస్తకంలోకి తీసుకురాగలిగాము. అది ఒక విజయంగా కూడా మేము భావిస్తున్నాం. అయితే ఈ 30 మందే కాదు, ఇంకా చాలామంది ఉండొచ్చు. వాళ్ళందరి విషయాలు నమోదు చేయటానికి ఈ సంచిక ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కావాలంటే ఇంకా వస్తారు. వాళ్ళందరి చరిత్రని మనం ఒక చోట కూర్చాలంటే ఈవేళ విమలక్క సారథ్యంలో ఉన్నటువంటి అరుణోదయ మాత్రమే కాక అనేక విధాలుగా, ఎవరిందాక తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నట్టున్నారు, అనేక కిరణాలని చెప్పేసి ఈ సంచిక రూపొందించే క్రమంలో ఒక మాట స్ఫురించింది నాకు. సూర్యకిరణం స్ఫటికంలోకి ప్రసరించి పరిక్షేపం చెందుతుంది కదా, అన్ని అరుణోదయాలు ఉన్నాయి. ఆ పరిక్షేపం చెందినటువంటి ఆ కిరణాలను పట్టుకోగలమా? గాల్లో కలిసిపోయినటువంటి అనేక పాటలు ఉన్నాయి కదా, గాల్లో కలిసిన పాటని, ఆ శబ్ద తరంగాన్ని మేము మూటగట్టగలమా? ప్రయత్నిద్దాం. కొన్ని దొరికాయి. ఇలా చూడగా మాకు 92 నాటి అవగాహన పత్రాలు దొరికాయి. సమాఖ్య కోసం ఏర్పడినటువంటి ఐక్య వేదిక కోసం 94లో రాసినటువంటి అవగాహన పత్రాలు దొరికాయి. ఒకవేళ అరుణోదయ మీద నిర్బంధం లేకుండా ఉంటే, ఆ ఆఫీసుకు తాళాలు పడకుండా ఉంటే, అక్క తన కంజరని, కాళి గజ్జల్ని మోసుకుంటూ ఇల్లు తిరగకుండా ఉంటే కొంత చరిత్ర అయినా దొరికేదేమో కదా. ఎంత చెదిరిపోయి ఉంటుంది. ఎన్ని పుస్తకాలు ప్రచురించింది అరుణోదయ. ఈ అరుణోదయ కాదు, మిగతా అరుణోదయాలు. ఆ పుస్తకాలన్నీ ఒక చోట చేరిస్తే ఎంత చరిత్ర దొరుకుతుంది? ట్రై చేశాం. కానూరి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఇవాళ వరకు తయారైనటువంటి పుస్తకాలు, ఆ పుస్తకాల బొమ్మలు అందులో పెట్టడానికి ట్రై చేశాం. ఎన్ని సీడీలు, ఎన్ని డివిడీలు, లేకపోతే ఎన్ని వీడియో రికార్డులు, లేకపోతే ఆడియో రికార్డులు. నేను ఒక మాట అడిగాను, ఎన్ని ఉంటాయి అక్క? చాలా ఉన్నాయి.
దొరుకుతాయా? ఎక్కడో ఉన్నాయన్నా, తీయగలరా? ఆ డొక్కులు కావాలి నాకు అని అడిగాను. ఆ సీడీలెక్స్ పైన వేసుకుంటాం కదా కవర్లు, ఆ కవర్లు కావాలి. ఆ కవర్లు ఏం చేసుకుంటావన్నా అంది. ఆ కవర్ల మీద పాట రచయిత ఎవరో ఉంటారు, పాడిన వాళ్ళు ఎవరో ఉంటారు, ఆ పాటకి డప్పు కొట్టిన వాళ్ళు ఎవరో ఉంటారు, ఆ పాటకి సంగీతం సమకూర్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, ఆ పాటని ముద్రించినటువంటి ధ్వని ముద్రణ చేసినటువంటి వాళ్ళు ఎవరో కూడా ఉంటారు. ఇది చరిత్ర కదా. వాటిని సేకరించి ఇక్కడ పెట్టాం. ఎన్ని కళారూపాలను ప్రదర్శించుంటారు ఇప్పటికీ, ఎన్ని వేల ప్రదర్శనలు ఉండున్నాయి. ఏ ఏ ఊళ్ళో ప్రతి జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో అరుణోదయ యూనిట్స్ ఉంటే ఆ యూనిట్స్ నుంచి సమాచారం సేకరించవచ్చు అనుకున్నాం. చూడటానికి ఇంత లావుగా కనపడుతుంది కదా, ఎట్లా జరిగింది ఇదంతా? ఇదిగో విమల్ ఉన్నారు, ఇక్కడ మోత్పూరి శ్రీనివాస్ ఉన్నారు, శంకరన్ ఉన్నారు, అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలు ఉన్నారు. పవన్ ఎక్కడున్నాడో నాకు తెలియదు, రాకేష్ ఉన్నాడు. ఇందులో ఇంకొక మాట మేము అనుకున్నాం ఏంటంటే 3 తరాల అరుణోదయ అనుకున్నాం. కానూరు వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఈవేళ ఇక్కడికి వచ్చి ఇంతమంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు జెండా పట్టుకుని నిలబడ్డారు కదా, ఇక్కడ వరకు వీళ్ళలో రాయగలిగిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళ అనుభవాలన్నీ రికార్డు కావాలనుకున్నాం. ప్రయత్నం చేశాం. రామారావు గారి మాటలు మాకు మీరు అది ప్రదర్శించలేకపోయారు కదా వీడియో, అందులో చలపతి మాట్లాడినటువంటి మాటలు దొరికాయి. అలాగే ఎలవర్తి ప్రసాద్, వీళ్ళందరూ వ్యవస్థాపక సభ్యులు. అంటే ఈ ఈ ఈ పుస్తకం సమగ్రం అని నేను చెప్పను, ఈ సావనీరు ఇంకా సమగ్రం కాదు. మిగతా అరుణోదయలో తమ అనుభవాల్ని అందించలేనటువంటి వాళ్ళు, అందించటానికి ఇష్టపడని వాళ్ళు, అందించటానికి ముందుకు రాని వాళ్ళు, అందించటానికి భయపడిన వాళ్ళు, అందించటానికి వెనకడు వేసిన వాళ్ళు, సంకోచించిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి తమ అనుభవాలను పొందుపరిస్తే ఇంకా ఇన్ని 600 పేజీలు దొరుకుతుంది. మరి ఈ 600 పేజీల వరకు ఆగుతామా? మరొక 600 పేజీలను కూడా సమకూర్చుకుంటామా? ఇప్పపూలు సమకూర్చుకుంటున్నామన్నాం కదా, మరి చెదిరినటువంటి ఇప్పపూలు ఎన్నో ఉన్నాయి. ఆదివాసీ ఊరుకుంటారా ఇప్పపూలు ఏరకుండా? మనం కూడా ఆదివాసీని ఒక్కసారి ఆదర్శంగా తీసుకుని, ఎన్ని నిర్బంధాలున్నా, ఎన్ని ఆంక్షలున్నా, ఎన్ని దూరాలున్నా ఆ దూరాలని అధిగమించి ఈ పుస్తకాన్ని మరింత సంపన్నవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, నాకెందుకు ఇచ్చిందో తెలియదు అక్క ఈ అవకాశం, దీనికి నువ్వు చూడు అందంతే. అదిగాక తెలంగాణలో అందరూ ఏమంటారంటే అన్న అన్న అంటూ ఉంటారు, కానీ విమలక్క నన్ను అన్నయ్య అంది. మరి అన్నయ్యగా నేను ఏం చేశానో మీరే చెప్పండి, నాకు తెలియదు.